బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్రోహ శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు, అందుకే అటు నీట్ పేపర్ వివాదంలో నైతిక బాధ్యత వహిస్తూ నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ అయితే తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే దీంట్లో గత కొన్ని రోజులుగా దాదాపు 28 రోజులుగా అటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఆ నిరసనలకు అటు ప్రతిపక్షాలు ఇండియా కూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతర పక్షాల నేతలు కూడా ఒక్కసారిగా సంఘీభావం తెలపడం, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ఉద్యమాలు నిర్వహించడం, అటు రోడ్లను బ్లాక్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా దిగి వచ్చింది, అందుకే ఆయన రాజీనామా చేశారు అని చెప్పి అటు కాంగ్రెస్ నాయకులతో పాటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పేర్కొంటున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముఖ్య కారణం ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నిరాహార దీక్ష అని అయితే మనకు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద అటు కాక్రోచ్ జనతా పార్టీతో పాటు అటు సోనం వాంగ్చుక్ కూడా దాదాపు 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్ష రీసెంట్గానే ఆయన హాస్పిటల్లో ధర్మేంద్ర ప్రధాన్ని అటు జేపీ నడ్డా ఇతర జితేంద్ర లాంటి మంత్రులు కలిసి ఒక్కసారిగా ఆయన దీక్షనైతే విరమింపజేశారు. సో ఆయనకు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి 3 డిమాండ్లను అయితే ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పదవికి రాజీనామా చేయాలి. అలాగే నీట్ పరీక్షా పత్రాల తర్వాత దాదాపుగా 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యకు వాళ్లకు నష్టపరిహారంగా దాదాపు ₹1 కోటి వరకు ఇవ్వాలి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. మరోవైపు జూలై 20న ఏదైతే వాళ్ళు పూర్తిగా చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చారో ఆ పార్లమెంటుకు చెలో పార్లమెంటులో ఎవరైతే కేసులు నమోదయ్యాయో వాళ్ళందరిపైన కూడా కేసులు ఉండకూడదు అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లను అయితే తీసుకొచ్చింది. గత 3 రోజుల నుంచి అటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అభిజిత్ దీప్కేతో పాటు ఇతర నాయకులు కూడా అటు జేపీ నడ్డాతో చర్చలు అయితే జరిగాయి. ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా లేదా అనే ఒక సస్పెన్స్ నెలకొన్న సమయంలో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇమ్మీడియట్గా తన పదవికి రాజీనామా చేస్తూ అయితే అటు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి తన రాజీనామా అయితే సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తను నైతిక బాధ్యత వహిస్తున్నాను నీట్ పేపర్ లీక్ సంబంధించి అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో అయితే పూర్తిగా గుర్తు చేశారు. మరోవైపు దేశ విద్రోహ శక్తులకు ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వకూడదు అని చెప్పి ఆయన రిజైన్ లెటర్లో ముఖ్యంగా ఆయన మెన్షన్ చేస్తూ అయితే రిజైన్ లెటర్ అయితే రాశారు. సో టోటల్గా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఒక రకంగా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 2 హామీలు నెరవేరుస్తామని చెప్పి అటు వాంగ్చుక్తో పాటు సీజేపీ నాయకులకు కూడా ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే 20వ తారీఖు జూలై 20న చేపట్టినటువంటి చెలో పార్లమెంటులో నమోదైన కేసులను ఎత్తివేస్తామని, మరోవైపు నీట్ పరీక్షా పత్రాలకు సంబంధించి 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న దాంట్లో వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తాము అని చెప్పారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటులో ఈ దానికి సంబంధించి పూర్తిగా చర్చలు జరగాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎజెండాగా ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు టీఎంసీతో పాటు డిఎంకే ఇక టీవీకేతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పార్టీ కూడా ఎక్సెప్ట్ ఎన్డీఏ కూటమిలోని పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్ తోటి గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఇవే నిరసనలు అయితే కొనసాగాయి అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య. all the people of Bangalore, I salute you all for continuing the protest. और इसके साथ साथ ही पूरी दुनिया में 14 cities across the world, वहाँ पर जितने भी इंडियंस थे 14 cities में, न्यूयॉर्क हो, लंदन हो, नेदरलैंड्स हो, यहाँ पर जितना भी इंडियन डायस्पोरा था उन्होंने सभी ने धर्मेंद्र प्रधान के इस्तीफे के लिए सारे इंडियन लोगों ने जो विदेश में उन्होंने प्रोटेस्ट किया. तो मैं मोदी जी से कहना चाहता हूँ, मोदी जी प्रोग्रेस तो छोटा नहीं होने वाला है, प्रोग्रेस तो कम नहीं होने वाला है, बड़ा ही होने वाला है. अभी भी टाइम गया नहीं है, जल्दी से इस्तीफा ले लीजिए वरना नंबर आपका आएगा. आना चाहिए ना नहीं आना चाहिए? नरेंद्र मोदी का इस्तीफा लेना है? मोदी जी सुन लीजिए, वक्त गया नहीं अभी. जय महाराष्ट्र.
इंडिया। ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थे। प्रदीप बेगवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीणा, प्रिया कुमारी थापा, शिवानी यादव, अनुजीना, काहन पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतीन कुमार, गोपिका, शेख सना, वेत्रियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय बांटा था। उसके पिताजी तक को यूपी पुलिस वाले उसके पिताजी तक को उठा ले गए। तो इस देश की पुलिस तो मुझे लगता है पूरी तरीके से प्राइवेट सिक्योरिटी गार्ड बन गई है बीजेपी वालों की। ये पुलिस चलाने के लायक नहीं है लोग। बहुत सारी रिपोर्ट्स आई है पूरे दिल्ली के कोने कोनों से किस तरह दिल्ली पुलिस स्टूडेंट्स को डिटेन कर रही है, बात कर रही है। और मैं बैंगलोर के लोगों का भी धन्यवाद करना चाहता हूँ। ऑल द पीपल ऑफ बैंगलोर, आई सैल्यूट यू ऑल फॉर कंटिन्यूइंग द प्रोटेस्ट। और इसके साथ साथ ही पूरी दुनिया में 14 सिटीज अक्रॉस द वर्ल्ड, वहां पर जितने भी इंडियंस थे 14 सिटीज में, न्यूयॉर्क हो, लंदन हो, नेदरलैंड्स हो, जहां पर जितना भी इंडियन डायस्पोरा था उन्होंने सभी ने धर्मेंद्र प्रधान के इस्तीफे के लिए सारे इंडियन लोगों ने जो विदेश में उन्होंने प्रोटेस्ट किया। तो मैं मोदी जी से कहना चाहता हूँ, मोदी जी प्रोटेस्ट तो छोटा नहीं होने वाला है, प्रोटेस्ट तो कम नहीं होने वाला है, बड़ा ही होने वाला है। अभी भी टाइम गया नहीं है, जल्दी से इस्तीफा ले लीजिए वरना नंबर आपका आएगा। आना चाहिए या नहीं आना चाहिए? नरेंद्र मोदी का इस्तीफा लेना है। मोदी जी सुन लीजिए, वक्त गया नहीं अभी। जय महाराष्ट्र। अभी पिछले कुछ दिनों से मैं देख रहा हूँ कि दिल्ली पुलिस जो है फिर से गुंडागिरी और अपनी घटिया हरकत पर उतर आई है। मुझे इंस्टाग्राम पर कई सारे साथियों के मैसेज आए जो हमारे साथ पहले दिन से प्रोटेस्ट कर रहे थे। उनके घर पर पुलिस जा रही है, बस उनके घर पर नहीं जा रही है, उनके रिश्तेदारों के घर भी जा रही है, उनके दोस्तों के घर भी जा रही है और परेशान कर रही है। दिल्ली पुलिस को शर्म आनी चाहिए। कोई अच्छा काम कर लो ना, कोई ढंग का काम कर लो ना। जो जुनेद यहाँ पर सबको खाना बांट रहा था, उसके पिताजी तक को यूपी पुलिस वाले उसके पिताजी तक को उठा ले गए। तो इस देश की पुलिस तो मुझे लगता है पूरी तरीके से प्राइवेट सिक्योरिटी गार्ड बन गई है बीजेपी वालों की। ये पुलिस चलाने के लायक नहीं है लोग। बहुत सारी रिपोर्ट्स आई है पूरे दिल्ली के कोने कोनों से किस तरह दिल्ली पुलिस स्टूडेंट्स को डिटेन कर रही है, बात कर रही है। और मैं बैंगलोर के लोगों का भी धन्यवाद करना चाहता हूँ। ऑल द पीपल ऑफ बैंगलोर, आई सैल्यूट यू ऑल फॉर कंटिन्यूइंग द प्रोटेस्ट। और इसके साथ साथ ही पूरी दुनिया में 14 सिटीज अक्रॉस द वर्ल्ड, वहां पर जितने भी इंडियंस थे 14 सिटीज में, न्यूयॉर्क हो, लंदन हो, नेदरलैंड्स हो, जहां पर जितना भी इंडियन डायस्पोरा था उन्होंने सभी ने धर्मेंद्र प्रधान के इस्तीफे के लिए सारे इंडियन लोगों ने जो विदेश में उन्होंने प्रोटेस्ट किया। तो मैं मोदी जी से कहना चाहता हूँ, मोदी जी प्रोटेस्ट तो छोटा नहीं होने वाला है, प्रोटेस्ट तो कम नहीं होने वाला है, बड़ा ही होने वाला है।
अभी भी टाइम गया नहीं है, जल्दी से इस्तीफा ले लीजिए वरना नंबर आपका आएगा। आना चाहिए नहीं आना चाहिए? नरेंद्र मोदी का इस्तीफा लेना है? मोदी जी सुन लीजिए, वक्त गया नहीं अभी। जय महाराष्ट्र। अभी पिछले कुछ दिनों से मैं देख रहा हूँ कि दिल्ली पुलिस जो है फिर से गुंडागिरी और अपनी घटिया हरकत पर उतर आई है। मुझे इंस्टाग्राम पर कई सारे साथियों के मैसेज आए जो हमारे साथ पहले दिन से प्रोटेस्ट कर रहे थे। उनके घर पर पुलिस जा रही है, बस उनके घर पर नहीं जा रही है, उनके रिश्तेदारों के घर भी जा रही है, उनके दोस्तों के घर भी जा रही है और परेशान कर रही है। दिल्ली पुलिस को शर्म आनी चाहिए। कोई अच्छा काम कर लो ना, कोई ढंग का काम कर लो ना। जो जुनेद यहाँ पर सबको खाना बांट रहा था, उसके पिताजी तक को दिल्ली पुलिस, यूपी पुलिस वाले उसके पिताजी तक को उठा ले गए। तो इस देश की पुलिस तो मुझे लगता है पूरी तरीके से प्राइवेट सिक्योरिटी गार्ड बन गई है बीजेपी वालों की। ये पुलिस चलाने के लायक नहीं है लोग। बहुत सारी रिपोर्ट्स आई है पूरे दिल्ली के कोने कोने से किस तरह दिल्ली पुलिस स्टूडेंट्स को डिटेन कर रही है, बंद कर रही है। और मैं बैंगलोर के लोगों का भी धन्यवाद करना चाहता हूँ। ऑल द पीपल ऑफ बैंगलोर, आई सैल्यूट यू ऑल फॉर कंटिन्यूइंग द प्रोटेस्ट। और इसके साथ साथ ही पूरी दुनिया में 14 सिटीज अक्रॉस द वर्ल्ड, वहां पर जितने भी इंडियंस थे 14 सिटीज में, न्यूयॉर्क हो, लंदन हो, नेदरलैंड्स हो, यहाँ पर जितना भी इंडियन डायस्पोरा था उन्होंने सभी ने धर्मेंद्र प्रधान के इस्तीफे के लिए, सारे इंडियन लोगों ने जो विदेश में उन्होंने प्रोटेस्ट किया। तो मैं मोदी जी से कहना चाहता हूँ, मोदी जी प्रोटेस्ट तो छोटा नहीं होने वाला है, प्रोटेस्ट तो कम नहीं होने वाला है, बड़ा ही होने वाला है। अभी भी टाइम गया नहीं है, जल्दी से इस्तीफा ले लीजिए वरना नंबर आपका आएगा। आना चाहिए नहीं आना चाहिए? नरेंद्र मोदी का इस्तीफा लेना है? मोदी जी सुन लीजिए, वक्त गया नहीं अभी।